అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఖురాన్లోని సూరాల యొక్క అర్థం తెలుగులో చదివి చెప్తానండి. ఈరోజైతే మాత్రం అల్ ముల్క్ సూరా యొక్క అర్థం చదివి చెప్పాలనుకున్నాను. నేను చదివే విధానంలో తప్పులు ఉన్నట్టయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే ఖురాన్ యొక్క పరిజ్ఞానం లేని వాళ్ళకి, ఖురాన్ యొక్క అర్థం తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే నేను సూరా చదవడం మొదలు పెడుతున్నానండి. ఔజుబిల్లాహి మినశ్శైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరా నెంబర్ 67. సూరా పేరు అల్ ముల్క్. ఆయతులు 30. అవతరణ మక్కాలో జరిగింది. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఎవరి చేతులలో విశ్వ సామ్రాజ్యం ఉన్నాదో ఆయన ఎంతో శుభకరుడు, ఎంతో మహోన్నతుడు. ఆయన ప్రతి దానిపై అధికారం కలిగి ఉన్నాడు. మీలో మంచి పనులు చేసేవారెవరో పరీక్షించి చూద్దామని ఆయన చావు బ్రతుకులను సృష్టించాడు. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు, అత్యధికంగా మన్నించేవాడును. ఆయన ఒక దానిపైనొకటి 7 ఆకాశాలను సృజించాడు. నీవు కరుణామయుని సృష్టిలో ఎలాంటి క్రమరాహిత్యాన్ని చూడలేవు. కావాలంటే మరొకసారి చూడు. అందులో నీకేమైనా లోపం కనిపిస్తుందా? మళ్ళీ మళ్ళీ చూడు. నీ చూపులు అలసిపోయి విఫలమై వెనుకకు తిరిగి వస్తాయి. మేము మీకు దగ్గరగా ఉన్న ఆకాశాన్ని మహోజ్వలమైన దీపాలతో అలంకరించాము. వాటిని శైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. ఈ శైతానుల కొరకు మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. తమ ప్రభువును తిరస్కరించిన ప్రజలకు నరక శిక్ష పడుతుంది. ఇది చాలా చెడ్డ నివాస స్థలం. వారిని అందులోకి విసిరివేసినప్పుడు వారికి భయంకరమైన దాని గర్జన ధ్వని వినిపిస్తుంది. అది అప్పుడు ఉద్రేకంతో ఉడికిపోతూ ఉంటుంది, తీవ్రమైన ఆగ్రహంతో బద్దలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక గుంపును అందులో వేసిన ప్రతిసారి దాని కాపలాదారులు మీ వద్దకు హెచ్చరించేవారు రాలేదా అని వారిని అడుగుతారు. దానికి వారు ఇలా జవాబు ఇస్తారు: వచ్చాడు, హెచ్చరిక చేసే అతను మా వద్దకు వచ్చాడు, కానీ మేము అతనిని తిరస్కరించాము. అల్లాహ్ దేన్ని అవతరింప చెయ్యలేదు. నీవు మార్గభ్రష్టుడవైపోయావు అని మేము అతనితో అన్నాము. ఇంకా వారు ఇలా అంటారు: అయ్యో, మేము గనక ఆనాడు విని ఉంటే లేదా గ్రహించి ఉంటే ఈనాడు ఇలా మండే నరకాగ్ని శిక్షకు గురి అయిన వారిలో చేరి ఉండేవారము కాదు కదా. ఈ విధంగా వారే స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటారు. ఈ నరకవాసులు నాశనమైపోవును. చూడకుండానే తమ ప్రభువుకు భయపడే వారికి తప్పకుండా మన్నింపు, గొప్ప ప్రతిఫలం లభిస్తాయి. మీరు మెల్లగా మాట్లాడినా లేక బిగ్గరగా పలికినా అల్లాహ్కు రెండూ ఒకటే. ఆయన హృదయాల స్థితిని సైతం ఎరుగును. పుట్టించిన వాడికే తెలియదా? వాస్తవానికి ఆయన సూక్ష్మగ్రహి మరియు సమస్తము తెలిసినవాడు. భూమిని మీ ఆధీనంలో ఉంచినవాడు ఆయనే. కనుక దాని మీద తిరగండి, దేవుడు ప్రసాదించిన ఆహారాన్ని తినండి. ఆయన సన్నిధ్యానికే మీరు మళ్ళీ సజీవులై పోవలసి ఉంది. ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని భూమిలోకి దిగదొక్కడని, భూమి హఠాత్తుగా తీవ్ర కంపనాలకు గురికాదని మీరు నిర్భయంగా ఉన్నారా? ఆకాశంలో ఉన్నవాడు మీ పైకి రాళ్లను విసిరే పెనుగాలిని పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా? అప్పుడు నా హెచ్చరిక ఎలా ఉంటుందో మీకు తెలిసిపోతుంది. వారికి పూర్వం గతించిన వారు కూడా తిరస్కరించారు. అప్పుడు నా పట్టు ఎంత తీవ్రంగా ఉండినదో చూడండి. వారు తమ మీద ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ ఎగురుతున్నాయో చూడటం లేదా? కరుణామయుడైన అల్లాహ్ తప్ప వాటిని అలా నిలిపి ఉంచే వారెవ్వరూ లేరు. ఆయనే ప్రతి వస్తువును కనిపెట్టి ఉండేవాడు. కరుణామయుడైన అల్లాహ్కు ప్రతికూలంగా మీకు సహాయం చేయగల సైన్యమేదైనా మీ వద్ద ఉందా? చూపించండి. అసలు విషయం ఏమిటంటే ఈ తిరస్కారులు మోసంలో పడిపోయారు. లేదా ఒకవేళ కరుణామయుడైన అల్లాహ్ తాను ప్రసాదించే ఆహారాన్ని ఆపివేసినట్లయితే ఇంకెవరు మీకు ఆహారం ఇవ్వగలరు? చెప్పండి. వారసలు తలబిరుసుతనానికి, సత్య తిరస్కారానికి మూర్ఖంగా అంటిపెట్టుకొని ఉన్నారు. బోర్ల పడుతూ లేస్తూ నడిచే వ్యక్తి సరైన గమ్యానికి చేరుకుంటాడా, లేక చదునైన బాటపై తలెత్తి నిటారుగా నడిచే వ్యక్తి గమ్యానికి చేరుకుంటాడా? కాస్త ఆలోచించండి. వారితో ఇలా అనండి: మిమ్మల్ని పుట్టించినవాడు అల్లాహ్యే. ఆయనే మీకు వినే, చూసే శక్తులు ఇచ్చాడు.
ఇంకా ఆయనే మీకు ఆలోచించే, అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు. కానీ మీరు చాలా తక్కువగా కృతజ్ఞతలు తెలుపుతారు. వారితో ఇలా అను, అల్లాహయే మిమ్మల్ని యావత్ భూమిపై వ్యాపింపజేశాడు. ఆయన వైపునకే మీరు సమీకరించబడతారు. అప్పుడు వారు, నీవు గనక సత్యవంతుడవే అయితే ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో చెప్పు అని అడుగుతారు. ఇలా చెప్పు, దీనికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్దనే ఉంది. నేను స్పష్టంగా హెచ్చరిక చేసేవాణ్ణి మాత్రమే. తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు తిరస్కరించిన వారందరి ముఖాలు వెలవెలబోతాయి. అప్పుడు వారితో, మీరు మాటిమాటికి అడుగుతూ ఉండేది ఇదే అని అనటం జరుగుతుంది. వీరితో ఇలా చెప్పు, మీరెప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? అల్లాహ్ నన్ను, నా అనుచరులను నాశనం చెయ్యవచ్చు లేదా మమ్మల్ని కరుణించవచ్చు. కానీ తిరస్కారులను వ్యాధభరితమైన శిక్ష నుండి ఎవరు రక్షిస్తారు? వారితో ఇంకా ఇలా అను, ఆయన ఎంతో కరుణామయుడు. ఆయననే మేము విశ్వసించాము. ఆయననే మేము నమ్ముకున్నాము. ఎవరు పూర్తిగా మార్గభ్రష్టులై ఉన్నారో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. వీరికి ఇలా చెప్పు, ఎప్పుడైనా మీరు ఈ విషయం గురించి కూడా ఆలోచించారా? ఒకవేళ మీ బావులలోని నీరు భూమి లోపలకు ఇంకిపోతే ప్రవహించే ఈ నీటి ఊటలను మళ్ళీ మీకోసం బయటకు తెచ్చేదెవరు? ఇది ఈ సూరా ముల్క్ యొక్క పూర్తి అర్థమండి. నేను చదివే విధానంలో తప్పులున్నట్టయితే క్షమించండి. మీరు కూడా ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు చూసి వినడం కంటే ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా వీడియోని లైక్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.